ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మే 16వ తేదీ 2025 శుక్రవారం రోజున చతుర్థి, సంకష్టహర చతుర్థి. సాయంకాల సమయంలో మనం ప్రదోషకాలంలో స్వామివారిని, ఆ గణపతిని పూజించి ఆ స్వామిని అర్చించిన వారికి సమస్త సంకటముల నుంచి బయటపడగలిగే అవకాశం. ఎలాగో మనకి రాబోయే కాలంలో కాలసర్ప దోషం కూడా ఉంది, దగ్గరలోనే ఉంది. అది కూడా ఆ దోష నివృత్తి కొరకు కూడా మనము గణపయ్యను పూజించవచ్చు. రాబోయేటువంటి కాలసర్ప దోష నివారణ కోసం ఆ బొజ్జయ్యని పూజించడం వల్ల మనకు రాబోయేటువంటి ఆ రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో మీకు వీలైతే ఈ లక్ష్మీ గణపతి హవనం కూడా చేసుకోండి. ఉదయం సాయంత్రం వరకు మనం నక్తముగా ఉండాలి. ప్రదోష కాలంలో చేసేటువంటి హోమానికి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. హోమం అయిన తర్వాత మనకి సంకష్టహరి స్వామివారికి గరికతో పూజ చేయొచ్చు, గరికమాల వేయవచ్చు, స్వామివారికి ఉండ్రాలు నైవేద్యం పెట్టవచ్చు. ఈ ఉండ్రాల నైవేద్యానికి కొన్నేమో నైవేద్యాన్ని పెట్టుకోండి. ప్రదోష కాలంలో కనుక సూర్యాస్తమయం లోపు కనుక మీరు హోమం చేసినట్టయితే తప్పకుండా మీరు ఉండ్రాళ్ళు, చిన్న చిన్న ఉండ్రాళ్లతో స్వామివారికి హోమం కూడా చేయండి. తద్వారా మనకి ఈ సంకష్టహర చతుర్థి రోజున చేసేటువంటి గణపతి హోమం కానీ, గణపతి అర్చన కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనం. నిజంగా శత్రువుల్ని నాశనం చేయగలిగే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి సంకల్పం సత్సంకల్పమే సుమా. ఆ సత్సంకల్పం మనకి నెరవేరగలిగే అవకాశం ఉంది. ధార్మికమైన చింతన ఏర్పడుతుంది, బుద్ధి వికాసం ఏర్పడుతుంది, విద్యలో రాణింపు ఉంటుంది, ఏ పనైనా దూరదృష్టితో చేయగలిగే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో పెట్టుబడి పెడితే లాభాన్ని కలిగిస్తుంది. వ్యాపార భాగస్వామితో వ్యాపారము చేయబోయేటువంటి వ్యక్తి యొక్క విషయ సేకరణ కూడా మనకు దొరుకుతుంది. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, అతనితో మనం వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా అన్న విషయాన్ని కూడా చెప్పగలిగే అవకాశం, తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంకష్టహర చతుర్థి రోజున ఆ గణపతిని పూజిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇటువంటివి మనకు ముఖ్యమైనవి. అలాగే మనకు దుర్మార్గపు దేశాల వల్ల, దుష్టుల వల్ల, ముష్కరుల వల్ల, మన దేశంలో ఉన్నటువంటి దుష్కుల వల్ల, అలాగే నిష్కృతులైనటువంటి వ్యక్తులు అనుకోండి, వాళ్ళు నాశనం అవ్వడానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి పరాయి దేశం వాళ్ళు మన శత్రువులు. ఆ శత్రువులకు కూడా నాశనం కలిగే అవకాశం ఉండాలి. మన వ్యక్తుల్ని, మతాన్ని అడిగి చంపిన వ్యక్తుల్ని మనం మంచివాళ్ళుగా క్షేమంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. నేనేమి హీరోయిన్ కాదు, నేనేమి పెద్దగా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కాదు. గుర్తుపెట్టుకోండి. నీళ్ళు ఎందుకు ఆపారు వాళ్ళకి, యుద్ధం అవసరం ఏముంది అని చెప్పేటువంటి నేను అటువంటి రాజకీయ నాయకుడు కాదు. మన దేశం గురించి తప్పుగా మాట్లాడేటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూడా కాదు నేను. దేనికి కొరగానటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి సినిమా వాళ్ళు మాట్లాడే వ్యక్తిని కూడా నేను కాదు. దుష్కరుల నాశనమే కృష్ణ భగవానుడే చెప్పాడు. అర్జునుడు అంటాడు, నా ఎదురుగా మామ ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సోదరులు ఉన్నారు, వీళ్ళని చూసి నేను చేయలేను, యుద్ధం చేయను కృష్ణ అని అడిగితే, నువ్వెవడివిరా యుద్ధం చేయడానికి, నువ్వు చంపకపోయినా నేను చంపుతాను వాళ్ళని, ధర్మానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను, వాళ్ళు అధర్మంతో ఉన్నారు, వారికి నాశనం తప్పదు అని కృష్ణ పరమాత్ముడే చెప్పినటువంటి విషయం. కాబట్టి ఆ కృష్ణుడు నాకు నేర్పినటువంటి పాఠమే. ధర్మంగా ఉంటాను, పద్ధతిగా ఉందాం. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావ అనుకుంటూనే పరాయి ధర్మం వారిని గౌరవిద్దాం, కానీ మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుందాం. అటువంటి తత్వంతో మన దేశం యొక్క ఉన్నతి కొరకు కూడా, దేశ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడానికి మనము ఇటువంటి సంకష్టహర చతుర్థి పూజలు చేస్తే మన పాలకులు, మంచి పాలకులు, మన సైనికులు, మన సైన్యాధ్యక్షులు, త్రివిధ దళాధిపతులు అందరూ కూడా క్షేమంగా ఉంటారు. వారి క్షేమమే మనకి యోగక్షేమం. కాబట్టి అటువంటి వారిని మనం కాపాడుకోవడానికి ఇటువంటి పూజలు పునస్కారాలు తప్పకుండా చేయాలి మనం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సంకష్టహర చతుర్థి పూజ చేసి మీకున్నటువంటి అన్ని సంక్లిష్టాలు పోగొట్టుకొని, నష్టాలని దూరం చేసుకొని సుఖమయమైన శుభమైనటువంటి జీవనాన్ని పొందుకోవడానికి సాయంకాల సమయంలో ఈ యొక్క గణపతిని పూజించండి, అర్చన చేయండి. ఈ గణపతిని మీరు కాస్త గంధపు అక్షతలతో పూజించండి. ఈ అక్షతలతో పూజిస్తే మీకు లాభం. గంధాక్షతలతో పూజిస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ గణపతిని తప్పకుండా ఆరాధన చేసి ఎర్ర మందార పూల స్వామివారికి అర్చన చేస్తే ఇంకా శుభం కలుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ, ఆ రోజున శుక్రవారం అయింది, చాలా మంచి నక్షత్రం కూడా ఉంది. మూలా నక్షత్రం వెళ్ళిపోయి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. వారికి తప్పకుండా ఆ ధనుసు రాశి వారి పూజలో పాల్గొంటే ఇంకా మంచిది. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, మీన రాశి వారికి కూడా
శుభమైనటువంటి యోగం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని రాశుల వారు పాలు పంచుకోండి. ఈ 4 ద్విస్వభావ రాశుల వారు ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజలో పాలు పంచుకొని ఆనందాది ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.